హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము అరటికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. మీరు కనుక ఇలా చేశారంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోండి. ఇక్కడ నేను 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి. మీకు ఇది ఆప్షనలే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని. ఇంకా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు అనేటివి బ్రౌన్గా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను 3 అరటికాయలని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేసి వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు ఇంకా పసుపు వేసి వేయించుకోవాలి. అరటికాయలు వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అరటికాయలని మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మన అరటికాయలు అనేటివి మెత్తగా మగ్గిపోతాయండి. అరటికాయలు మగ్గడానికి పెద్ద టైం పట్టదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకొని చూడొచ్చు. చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను. అరటికాయలు అనేటివి చాలా మెత్తగా మగ్గిపోయాయి అన్నమాట. అరటికాయలు మగ్గిపోయిన తర్వాత ఇక్కడ 3 మీడియం సైజ్ టమాటోల్ని ప్యూరీలా చేసుకుని వేసుకున్నానండి. మీరు కావాలి అని అంటే పక్కన టమాటోల్ని ఉడికించి పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రుచికి సరిపడా కారము, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి సిమ్లో టమాటో పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అయింది అని అంటే మన టమాటోస్ అనేటివి ఉడికిపోయిందని అర్థం అండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఇంట్లో తినేంత సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు కావాలంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకోవచ్చు. అంతే అండి. దీన్ని ఇంకా బౌల్లో సర్వ్ చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ తిన్నారు అని అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చూపించండి. ఓకేనా? నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బాయ్.